Daily. Taste the Daily. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రభుత్వ దవాఖానాలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లల వార్డులో రోజు మాదిరిగానే రాత్రి పిల్లలకు ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్లు. అయితే వైద్యం వికటించి ఇంజెక్షన్ ఇచ్చిన 30 నిమిషాల తర్వాత పిల్లలకు విపరీతమైన జ్వరం, వాంతులు, విరోచనాలు వచ్చాయని వారి బంధువులు తెలిపారు. రాత్రి నుండి పిల్లలకు వాంతులు, విరోచనాలు తగ్గకపోవడంతో వారిని ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాగా జ్వరం ఇంజెక్షన్ కు బదులు వేరే మరొకటి ఇచ్చారంటూ డ్యూటీ డాక్టర్ తో ఘర్షణకు దిగారు పిల్లల తల్లిదండ్రులు. ఇసుక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్ వికటించి పిల్లలు అస్వస్థతకు గురైన సంఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్ వికటించడంతో 17 మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. ప్రస్తుతం ఆ 17 మందిని కూడా అదే హాస్పిటల్లో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఏదైతే నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో గత వారం రోజులుగా కూడా ఏదైతే వైరల్ ఫీవర్ తోటి చిన్నారులు 5 సంవత్సరాల లోపు చిన్నారులను దాదాపుగా 20 మంది చిన్నారుల వరకు కూడా ఈ వారం రోజుల పరిధిలో ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఏదైతే ఈ జ్వరానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం ఏదైతే వైరల్ ఫీవర్ తోటి జైన్ అయినటువంటి చిన్నారులకు సంబంధించి డిశ్చార్జ్ చేసే క్రమంలో చిన్నారులకు ఏదైతే వైరల్ ఫీవర్ కు సంబంధించి సేఫ్టీ యాక్షన్ అమెక్సిన్ సీలింగ్ అనే ఇంజెక్షన్ ను ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అయితే వారంతా కూడా ఇంటికి వెళ్లిన తర్వాత ఆ చిన్నారులు ఎవరైతే 17 మంది చిన్నారులు సేమ్ అదే ఇంజెక్షన్ కూడా 17 మంది చిన్నారులకు కూడా ఇవ్వడం తోటి వారంతా కూడా ఇంటికి వెళ్లిన తర్వాత అర్ధగంట లోపే ఆ ఇంజెక్షన్ తీసుకున్నటువంటి ఆ చిన్నారులంతా కూడా వాంతులు, విరేచనాలతో పాటు తీవ్ర చలి జ్వరంతో ఇబ్బందులకు గురి కావడంతో మళ్ళీ వెంటనే అదే ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఆసుపత్రిలో కూడా సరైన సిబ్బంది లేకపోవడం, చిన్నారుల పరిస్థితి కూడా తీవ్ర అస్వస్థతకు గురి కావడం, విషమంగా మారడంతో ఐసీయూలో చేర్చి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఈ ఆసుపత్రికి సంబంధించి సరైన సిబ్బంది లేకపోవడం, సరైన ట్రీట్మెంట్ కూడా ఇచ్చే సిచ్యువేషన్ లో లేకపోవడం, ఆసుపత్రిలో వైద్యులు ఉండకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది మాత్రమే ఈ చిన్నారులకు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందనేది కూడా చిన్నారులకు సంబంధించినటువంటి పేరెంట్స్ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాటు ఆసుపత్రికి సంబంధించినటువంటి నిత్యం పర్యవేక్షణ చేయాల్సినటువంటి సూపరింటెండెంట్ కూడా కనీసం ఆసుపత్రికి వారంలో 2 రోజులు కూడా రావడం లేదనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పర్యవేక్షణ లోపం, అలాగే వైద్యులు సూచనల మేరకు చిన్నారులకు చేయాల్సిన సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ వైద్యులు అందుబాటులో లేకపోవడం, సూపరింటెండెంట్ పర్యవేక్షణ లేకపోవడం తోటి చిన్నారులకు ఇచ్చినటువంటి ఆ ఇంజెక్షన్ కూడా అసలు అంటే ఎక్స్పైర్ అయిందా లేదా, లేకపోతే ఆ ఇంజెక్షన్ కి సంబంధించి ఎక్కువ డోసు ఇవ్వడం తోటి చిన్నారులకు ఈ విధంగా అయిందా అనేది కూడా కొంత అయోమయానికి గురవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇదే ఇంజెక్షన్ కి సంబంధించి వేరే ఇతర గతంలో కూడా వేరే రాష్ట్రంలో తమిళనాడుకు సంబంధించి అక్కడ జలుబుకు సంబంధించి, జ్వరానికి సంబంధించి ఇదే సిరప్ ను సంబంధించి కూడా అక్కడ వాడడం జరిగింది. ఇదే కంపెనీకి సంబంధించిన సిరప్ ను వాడడంతో అక్కడ తీవ్ర అస్వస్థతకు గురి కావడం, కొంతమంది చిన్నారులు చనిపోవడంతో అక్కడ నిషేధించడం జరిగింది. అదే కంపెనీకి సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఇక్కడ నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ చిన్నారులకు ఇవ్వడంతో ఈ చిన్నారులకు తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. దీంతో పాటు ఆ చిన్నారుల పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన రాత్రి ఏదైతే నిన్న సాయంత్రం డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆ ఇంజెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందడంతో పాటు ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఆ సమయంలో సరైన సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బంది ఆ పరిస్థితిని డాక్టర్లకు వివరించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అయితే ప్రస్తుతం అందిస్తున్నారు. ఇదంతా కూడా డాక్టర్లు, సిబ్బంది, సూపరింటెండెంట్ నిర్లక్ష్యంతో ఈ చిన్నారుల పరిస్థితి ఇలా జరిగిందనేది కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. దీనిపైన
జిల్లా కలెక్టర్ కూడా స్పందించడం జరిగింది. ఇమ్మీడియట్లీ అక్కడికి మెరుగైన చికిత్స అందించేందుకు ఎక్స్పర్ట్ డాక్టర్లను కూడా పంపిస్తున్నామన్నట్టు కూడా చెప్తున్నారు. కానీ చిన్నారుల పరిస్థితి మాత్రం ఈ ఏదైతే సేఫ్టీ యాక్షన్ అమెక్సిన్ హీలింగ్ అనే ఈ 2 ఇంజెక్షన్లు ఇవ్వడంతో ఈ సిచ్యువేషన్ ఏర్పడింది అనేది కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకపోవడం, నిన్న సాయంత్రం డిశ్చార్జ్ చేసే సమయంలోనే ఈ ఇంజెక్షన్లు ఇవ్వడంతో పిల్లల పరిస్థితి ఈ విధంగా ఏర్పడింది అనేది కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తారనే ఉద్దేశంతో వచ్చినటువంటి వారంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం డాక్టర్ల తీరుపైన కూడా కొంత తల్లిదండ్రులంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అక్కడ డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారితోటి వాగ్వివాదానికి కూడా దిగిన సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద మాత్రం పిల్లల తల్లిదండ్రులతో పాటు కొంతమంది గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. పలు గ్రామాలకు సంబంధించినటువంటి చిన్నారులు కాబట్టి వారంతా కూడా బంధువులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికి ఈ చిన్నారుల పరిస్థితి అయితే ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికి కూడా ఆ 17 మంది చిన్నారులకు సంబంధించి వారి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సునీత. రైట్, థ్యాంక్ యూ జానయ్య.